Namaste, నేను యామిని. వెల్కమ్ టు 30/60 హెడ్లైన్స్. కొత్త జిల్లాలో పార్టీ బలోపేతంపై కేసీఆర్ కసరత్తు. నేడు పార్టీ సంస్థాగత కమిటీల ప్రకటన. తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ ఉద్యమ బాట. రుణమాఫీ ఫీజు బకాయిలపై ఇవాళ గవర్నర్కు ఫిర్యాదు. పాక్ కవ్వింపులు భయంతో సరిహద్దు గ్రామాలు. ధీటుగా సమాధానం చెబుతోన్న భద్రతా బలగాలు. కన్నుల పండువగా కోటి దీపోత్సవం. నేడు భక్తుల చేత పంచ సుగంధ ద్రవ్యార్చన. శైవ క్షేత్రాల్లో కార్తీక సోమవారం సందడి. రాజమహేంద్రవరం గోదావరి తీరంలో పుణ్యస్నానాలు. డీటెయిల్స్ చూద్దాం. కార్తీక మాసాన పరమశివునికి కోటి కాంతులతో నీరాజనం పలికే మహాదీపయజ్ఞం కోటి దీపోత్సవం. నిరంతర ఆధ్యాత్మిక సౌరభాలు వెదజిల్లుతోన్న భక్తి టీవీ కోటి దీపోత్సవం రెండో రోజు కన్నుల పండుగగా సాగింది. భారీగా తరలి వచ్చిన భక్తులతో ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం ఇలా కైలాసంగా మారిపోయింది. కోటి దీప కాంతులతో మెరిసిపోయిన వేదిక సాక్షాత్ పరమశివుడు కొలువైన కైలాసాన్ని తలపించింది. రెండో రోజు కార్తీక దీపాలంకరణ భక్తులతో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. సత్యదేవుని కళ్యాణోత్సవం పల్లకీ సేవ నేత్ర పర్వంగా సాగింది. త్రిదండి చిన్నజీఆర్ స్వామివారి షష్ఠి పూర్తి గురువందనం ఘనంగా జరిగింది. వెదురుపా గౌడ్ అనుగ్రహ భాషణం, బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ ప్రవచనామృతాన్ని భక్తి శ్రద్ధలతో విన్నారు భక్తులు. ఈశ్వరుని దివ్య కరుణాకటాక్షాలు భక్తులపై ప్రశ్నింపచేస్తోంది కోటి దీపోత్సవ కార్తీక దీపం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 17 రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక సౌరభాలు విరజిల్లనున్నాయి. ఇవాళ 3వ రోజు కోటి సోమవారం సందర్భంగా భక్తులచే పంచ సుగంధ ద్రవ్యార్చన జరగనుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. కైలాస వాహనంపై ఆది దంపతుల వైభవంతో పాటు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివార్ల ఆశీర్వచనం ఉంటుంది. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనామృతాన్ని అందించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత కమిటీలను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రకటించనున్నారు. పొలిటిక్ బ్యూరో మినహా పార్టీకి చెందిన అన్ని స్థాయిల కమిటీలను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర స్థాయి కమిటీపై కసరత్తు కొనసాగుతోందని, దాన్ని కూడా పూర్తి చేసి తెలంగాణ భవన్లో సంస్థాగత కమిటీలను వెల్లడిస్తారని నేతలు చెబుతున్నారు. రాష్ట్ర కమిటీకి ప్రాతిపదిక రూపంలో తొలుత మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి కొంత కసరత్తు చేశారు. మొత్తంగా కమిటీకి సీఎం కుదురు ఇవ్వనున్నారు. నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ ఎన్డీఎస్ఎల్ పునరుద్ధరణ కోసం అఖిల పక్షాలు ఇవాళ బోధన్ బంద్ కు పిలుపునిచ్చాయి. వామపక్ష పార్టీలు, అనుబంధ ప్రజా సంఘాలు కొద్ది కాలంగా ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఐక్య పోరాటాలు ప్రారంభించాయి. ఇప్పటికే నిరసనలు, ఆందోళనలు, బంద్లు, పాదయాత్రలు నిర్వహించాయి. విద్యా, వ్యాపార సంస్థలు సహకరించి ఇవాల్టి బంద్ ను విజయవంతం చేయాలని కోరాయి. మరోవైపు ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీని ఆధునీకరించి రైతులకు అప్పగించాలని యోచిస్తోంది. సర్కార్ నిర్ణయం కోసం రైతులు, కార్మికులు ఆశతో ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అభయ గోల్డ్ కేసు దర్యాప్తును సీఐడీ పూర్తి చేసింది. ఈ కేసులో ఇవాళ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది దర్యాప్తు సంస్థ. 170 కోట్ల రూపాయల మేరకు కంపెనీ యాజమాన్యం ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టింది. మొత్తం 3 సంస్థలపై కేసులు నమోదు చేసిన సీఐడీ 23 మంది ముద్దాయిలుగా చేర్చింది. మొత్తం 10,000 పేజీల ఛార్జిషీట్ను దాఖలు చేయనుంది సీఐడీ. గ్యాంగ్స్టర్ నయీం కేసులో ఇవాళ రేపు ఛార్జిషీట్లు దాఖలు చేయనుంది సిట్. ఇందులో ఏ రాజకీయ నేతల పేర్లు ఉంటాయనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కొన్ని పేర్లు బయటకొచ్చినా అధికారికంగా దాఖలు చేసే ఛార్జిషీట్లో ఎవరి జాతకాలు బయటపడతాయా అని టెన్షన్ పడుతున్నారు కొందరు నేతలు. ఇప్పటి వరకు 166 కేసులు నమోదు చేసిన పోలీసులు 109 మంది అనుచరులు, బంధువులను అరెస్ట్ చేశారు. 92 మందిని కస్టడీలోకి తీసుకుని 230 మందిని పీటీ వారెంట్పై విచారించారు. 418 మంది సాక్షులను సిట్ విచారించింది. 3 నెలల్లో నయీం కేసును పూర్తి చేయాలని నిర్ణయించారు పోలీసులు.
జేఎన్యూ స్టూడెంట్ అదృశ్యమై 24 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ దీనిపై యూనివర్సిటీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో విద్యార్థి సంఘాలు, రాజకీయ నేతలు దీనిపై మండిపడుతున్నారు. కొడుకు కనిపించక పుట్టెడు దుఃఖంలో ఉన్న తనకు అండగా నిలవాల్సింది పోయి ప్రభుత్వం మరింత క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు తల్లి ఫాతిమా. మరోవైపు ఈ విషయంలో కలుగజేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ను కలిసి విజ్ఞప్తి చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. నజీబ్ అదృశ్యం కావడానికి ముందు రోజు అతన్ని ఏబీవీపీ విద్యార్థులు తీవ్రంగా కొట్టినట్లు వివరించారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటింది. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత పొగమంచు ఢిల్లీ నగరాన్ని కప్పేసింది. గాలిలో కాలుష్యం ఊహించని స్థాయికి చేరింది. దీని సాధారణ స్థాయి 100 కాగా అది 900 నుంచి 1700కు చేరినట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. మరోవైపు ఆగ్రాలోని చారిత్రక కట్టడం కాలుష్యం దాటికి తన స్వరూపాన్ని కోల్పోతోంది. ఢిల్లీ సర్కార్ ఆదేశంతో 3 రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఢిల్లీని నివాసయోగ్యం కాని నగరంగా ప్రకటించాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుందర సత్సంగం ఆధ్వర్యంలో 231వ జ్ఞాన యజ్ఞం రెండో రోజు కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా ఇందూరులో తోరణ ద్వారం ప్రారంభించిన శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారు తొలి రోజు భక్తులకు శ్రీ మద్భాగవతము, దశ మస్కందం, కైవల్యోపనిషత్తు గురించి జ్ఞానబోధ చేశారు. నగరంలోని పాలిటెక్నిక్ కాలేజ్ మైదానంలో జరుగుతోన్న ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారి అమృతోపన్యాసాన్ని ఆసక్తిగా విన్నారు. ఈ నెల 13వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు శ్రీ మద్భాగవతము గురించి ఉపన్యాసం ఉంటుంది.